హలో గైస్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. సుమన్ శెట్టి గారు నిన్న మిడ్ నైట్ ముచ్చట్ల వీడియో ఇది. మిడ్ నైట్ వీడియో నేను చెప్దామని అనుకున్నా, మర్చిపోయినా. సారీ ఫ్రెండ్స్, ఈ వీడియో నేను తీసాను అనుకున్నా కానీ తీయలేదు. సుమన్ శెట్టి గారు ఎందుకు మౌనవ్రతం, ఎందుకు ఏం మాట్లాడట్లేదు? అమ్మో, నిజంగా మంచిగా మాట్లాడి మంచిగా ఉంటే బాగుంటుంది అని కూడా ఎవరు ఆయన బిగ్ బాస్ ఉన్నాడా లేదా అని పట్టించుకోలేనట్టే అనిపిస్తుంది. అదే అంత మౌనవ్రతం. ఓన్లీ ఏదైనా ఏడో చూసిన అంటే నేను సుమన్ శెట్టి మాట్లాడింది ఓన్లీ నాగార్జున సార్తో మాట్లాడింది తప్ప చూడాలి. ఆయన వినయంగా చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. నిజంగా నాకైతే చాలా మంచిది. ఓకే, మంచిగా చాలా మంచి పర్సన్స్ అని అందరికి అనిపించింది. ఎవరంటే షష్ఠి, రైతు. ఆ కామన్ మ్యాన్స్ కూడా వాళ్ళు ఓకే, వీళ్ళిద్దరు మంచిగా ఉన్నారు, వీళ్ళిద్దరు బెస్ట్ అని అనుకున్నారు. వీళ్ళు ఇమాన్యుయల్ హరీష్ అయిపోయింది. ఎపిసోడ్ అయిపోయినాక నిన్న ఎపిసోడ్ అయిపోయిందిగా, ఇమాన్యుయల్ హరీష్ గారు మాస్క్ మ్యాన్ గొడవ పడుతుండగా ఆ గొడవ అయిపోయిన తర్వాత ఇమాన్యుయల్ పోయి హగ్ చేసుకొని సారీ అన్న, నేను ఏదో నువ్వు అన్నావు కాబట్టి అన్నా అని అంటారు. కానీ ఇక్కడ మాస్క్ మ్యాన్ కూడా తప్పు ఉంది. ఏంది మాస్క్ మ్యాన్ తప్పు ఉందంటే, మాస్క్ మ్యాన్ గులాబ్ పువ్వు అన్న వెంటనే గుండు అంకుల్ అని కామెడీ వేలని అన్నాడు. మాస్క్ మ్యాన్ ఏంటంటే ఒక్కొక్కసారి మంచిగా ఉంటాడు, ఒక్కొక్కసారి విచిత్రంగా ఆలోచించాడు. కానీ అది ఆయనకే నెగిటివ్ అనే అర్థమైంది నాకు అనిపిస్తుంది. నిన్న ఏడుపు కూడా నాకు ఎందుకో అతను సింపతి గేమే ఆడిండేమో అని ఒక థాట్ అనిపించింది నాకైతే. రియల్ చెప్తే సింపతి గేమే అనిపించింది. ఇంకా తర్వాత భరణి గారు కూడా బాగా కంటెంట్ చూపిస్తున్నా అనిపించింది. మార్నింగ్ వచ్చిండు, తర్వాత మాస్క్ మ్యాన్తో మాట్లాడిండు, తర్వాత ఇతల మళ్ళీ ఇమాన్యుయల్కి మాస్క్ మ్యాన్తో కూడా మళ్ళీ ఇట్లా చెప్పడం నచ్చలేదు, అది ఇదని నెగిటివ్గా మాట్లాడడం. ఓకే, ఇప్పుడు అది బాగానే అనిపిస్తుంది. పోతుంటే అది కరెక్ట్ అంత మంచిగా ఉండదేమో అని అనిపించింది. ఆ గొడవలు అనగా షష్ఠి ఇమాన్యుయల్ అయితే సూపర్ బాబు. మాస్క్ మ్యాన్ చెప్తే 24 hours టైం ఇస్తాడు, కానీ అది మొత్తం నైట్ మొత్తం క్లీన్ చేసే పండుకుంటారు. అదైతే సూపర్, నిజంగా చాలా చాలా బాగా అనిపిస్తుంది ఆ విషయంలో. మాస్క్ మ్యాన్ కూడా సూపర్, వాళ్ళిద్దరిని ఒప్పుకుంటాడు సరే అని. మాస్క్ మ్యాన్ చాలా ఆయన పేరు సారీ ఇమాన్యుయల్ చాలాసార్లు చెప్తాడు. ఇమాన్యుయల్ అదే మీరు సారీ అన్న, నేను అది అనుకోకుండా అన్నా అని అంటే, నేను కూడా ఒకసారి మంచిగా క్లోజ్గా ఉంటా, నాకు ఇష్టం ఉంటే గుండెలు పెట్టుకుంటా కానీ నెత్తికి ఎక్కించుకొని అంటాడు. అదేందో విచిత్రంగా ఉంటుంది. అదైతే భలే నాకే విచిత్రం అనిపిస్తుంది. తర్వాత మాస్క్ మ్యాన్ ఇంకా వెళ్ళిపోతాడు. తర్వాత బిగ్ బాస్ రేషన్ వస్తుంది. రేషన్ వచ్చిన తర్వాత ఇమాన్యుయల్ రేపు నడుపు నేను లాస్ట్ వన్ విషయంలో ఉన్న తప్పున్నానా అని అంటే, అరే నువ్వు ఎందుకురా నోరు ఓపెన్ చేసి ఊకే ఎందుకు అంటావురా, నువ్వు కామోష్ ఉండురా, నీకు తెలిసిందే కారా, ఎక్కువ ఓకురా, నువ్వు ఎందుకురా అని మాట్లాడతారు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అదే రా అట్లా కామన్గా మాట్లాడతారు. అయితే ఏమన్నా తప్పుగా మాట్లాడానంటే, వద్దు ఇమాన్యుయల్ నువ్వు కామోష్ ఉండు, ఆయన ఎక్కడ కంటెంట్ గురించి ఆలోచిస్తుండేమో అని అనిపిస్తుంది, ఆలోచించకు, నువ్వు కామోష్ ఉండు అని అంటాడు. సరే అని కామోష్ ఉంటుంది. ఇమాన్యుయల్ కూడా ఫుల్ హగ్ చేసుకొని సరేనా నేను తప్పు అంటే ఇంకోసారి అని అంటాడు. తర్వాత ఇమాన్యుయల్ అంటుంటాడు 4-5 times మధ్యాహ్నం అన్నా అదన్నా ఇదన్నా, అప్పుడు కూడా అన్నా కూడా ఆయన ఏమన్నాడు, నవ్విండు. అదేవిధంగా నేను అన్నా, ఆ విషయానికి అది సీరియస్ అయ్యి మరి ఘోరంగా అనిపించింది అని మాట్లాడతాను భరణి గారితో. ఓకే, ఇడిచిపెట్టేసి దాని గురించి ఇడిచిపెట్టేదని మనం చూసిందే కదా, నీకు తెలిసిందే కదా, ఎందుకు పిచ్చిగా ఆలోచిస్తా అవన్నీ వదిలిపెట్టేసి అని అంటాడు. అది హైలైట్ అనిపించింది నాకైతే, సూపర్ అనిపించింది. నిజం బిగ్ బాస్ ఘోరంగా అనిపించింది. వాళ్ళైతే నిజంగా ఎట్లా అబ్బా దేవుడా నిజంగా చాలా చాలా విచిత్రంగా ఆలోచించేమో అని అనిపిస్తుంది. తర్వాత అందరూ మళ్ళీ ఒకటయ్యారు. అందరూ ఒక దగ్గర మళ్ళీ ఓకే మంచిగా ఉన్నారు. సంజనని అంటే సంజన గురించి కొంచెం మాట్లాడిండ్రు. ఓకే, క్లీనింగ్ ఆ విషయాల గురించి కొన్ని విషయాల గురించి మాట్లాడిండ్రు. తర్వాత వీళ్ళందరూ ఇంకా ఆ పాపం దేవరబ్బా సారీ ఇమాన్యుయల్ అయితే మంచిగా నిజంగా సూపర్ అనిపించింది. అది హైలైట్ అనిపించింది. సంజన అర్థం చేసుకోలేకపోతుంది ఈ నిజంగా ఇమాన్యుయల్ కానీ ఓకే, ఎవరిని నామినేట్ చేయాలని వీళ్ళు కామన్ మ్యాన్స్ లోపల మాట్లాడుకుంటారు. నాకు వీళ్ళు ఉన్నారు కామన్గా చెప్తుంటారు. తర్వాత సంజన పేరు చాలా వచ్చింది, ఎందుకంటే సంజన బ్యాగ్ బిచ్చింగ్ చేస్తుందని కొన్ని విషయాల్లో సంజనని బాగా తయారు చేసినట్టు అనిపించింది.
కానీ సంజన గారు కూడా కొన్ని చూస్తుంటే కోపం వస్తుంది, కానీ ఆమె అట్లా చేస్తుంది కొన్ని పాయింట్లు. నిజం మనీ సూపర్ చెప్పింది, పాయింట్స్ అది హైలైట్ అనిపిస్తుంది. శ్రీజ కూడా చెప్పింది కుకింగ్ విషయంలో కూడా, కుకింగ్ రాదు మీకు, వేడి వాటర్ అంటిస్తా, బనానా అంటిస్తా, అది ఫన్ వేలోనే అన్న సంజన, కానీ వీళ్ళకు అట్లా అనిపించింది, బాగా నచ్చలేదు. ఇంకా నిజంగా సుమంత్ కూడా అందరితో మాట్లాడట్లేదు, ఆయన ఒక పక్కకుంటుండు అది ఇది అని అన్న. ఇంకా మాస్క్ మ్యాన్ ఉంటాడు, నాకు కూడా కొంతమంది పేర్లు ఉన్నాయి కానీ భరణి వీళ్ళందరి పేర్లు ఉన్నాయి కానీ ఓకే మా టైం వచ్చినప్పుడు మాట్లాడుతా అంటే శ్రీజ కూడా భరణి గారు కూడా కొంచెం వెరైటీగా మాట్లాడుతున్నారు, నాకు ఎందుకు ఆయన ఫేక్ అని అనిపిస్తుంది భరణి గారు అని శ్రీజ చెప్తుంటుంది. అది హైలైట్. భరణి గారు కూడా ఏమో ఇమాన్యుయల్తో చెప్తుంటారు, ఓకే శ్రీజ నచ్చలేదు, అవి కావాలా ఇవి కావాలా, ఆమె ఎప్పుడు అరుచుకుంటుంటారు, అట్లా ఇమిటేట్ చేస్తున్నారు అట్లా అని అంటుంటారు. పవన్ కళ్యాణ్ కూడా అవును మాస్క్ మ్యాన్ చెప్పి అవును ఇది కరెక్టే అది అని అంటారు. మనీష్ కూడా అవును ఇది కరెక్టే శ్రీజ, అది కరెక్టే అది అని వాళ్ళ ఇంట్లో అందరు కూర్చొని లోపల కూర్చొని మాట్లాడుతూ సంజన అబద్ధాలు చెప్తుంది, నాది నాకు అర్థమవుతుందని చెప్తాడు. నిజంగా నైట్ ఉన్న విషయాలు నేను రేపటి నుంచి చాలా మంచిగా లెంత్ చెప్తే ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు వీడియో కానీ మీకు నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే బాయ్ ఫ్రెండ్స్.